తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నగేష్ ముదిరాజ్ మాట్లాడుతూ ఈ బడ్జెట్ తప్పుల తడకగా అంకెల గారడీగా ఉందని ఆరోపించారు. బడ్జెట్లో సుమారు 70,000 కోట్ల నిధుల కొరత ఉందని పేర్కొంటూ ఆ లోటును ప్రభుత్వం ఎలా భర్తీ చేస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రభుత్వ భూములు అమ్మే పరిస్థితి వస్తుందా అని అనుమానం వ్యక్తం చేశారు. గత బడ్జెట్లో కేటాయించిన నిధులను సక్రమంగా విడుదల చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించిన ఆయన మరోసారి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఈ బడ్జెట్ రూపొందించారని విమర్శించారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం తప్ప మిగతావి అమలు కాలేదని అన్నారు. విదేశాల నుంచి భారీ పెట్టుబడులు తెచ్చామన్న ప్రభుత్వ ప్రకటనలను కూడా ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఇప్పుడే టీవీలో చూడటం జరిగింది. ఆ బడ్జెట్ ఏ విధంగా ఉందంటే అంకెల గారడి తప్పుల తడక. చేస్తాము అనేది 90% ఉంటే గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చేశాము అనేది చెప్పుకోవడం మాత్రం ఒక 10% ఉంది. అందులో ఏదైతే 3,25,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి గారు దాదాపు 69,500 అంటే దాదాపు 70,000 కోట్లు లోటు కనిపిస్తుంది. అందులో దానికి సంబంధించిన రాబడి లేదు. లోటును ఎట్లా పూడుస్తామో చెప్పే బడ్జెట్లో ఏం కనబడతలేదు. ఈ 70,000 కోట్లు మీరు పూడ్చడానికి, లోటు పూడ్చడానికి రాష్ట్రంలో ఉన్న ఎన్ని వేల ఎకరాలు మీరు అమ్మదలుచుకున్నారో. ఒకవైపు ముఖ్యమంత్రి గారేమో గజం భూమి లేదు తెలంగాణ రాష్ట్రంలో అంటారు. మరి ఈ 70,000 లోటును ఏ విధంగా భర్తీ చేస్తారు? 6 గ్యారంటీలని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ అందులో ఒకటే ఒక పథకాన్ని అలా కొద్ది మాత్రం దాన్ని ముందుకు పోతుంది. ఏదంటే అది మహాలక్ష్మి పథకం. దానికి సంబంధించి కూడా నిధులు పెట్టలేని దుస్థితి బడ్జెట్లో. ఇంకా పైపెచ్చు ముఖ్యమంత్రి గారు పెద్ద మాటలు, పెద్ద కళలు అన్ని పనికిరానివి. ప్రజలలో అసలు మన రాష్ట్ర రాబడి ఎంత, మన అభివృద్ధి ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచన లేకుండా మెట్రోని టేక్ ఓవర్ చేస్తున్నారు. దానికి నిధులు ఎక్కడికి వెళ్ళి తెస్తావు? మూసీ రివర్ ప్రాజెక్ట్ అన్నారు, దానికి నిధులు ఎక్కడికి వెళ్ళి తెస్తావు? ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఒక ఊసే లేదు అందులో. ఇంకా దాదాపు 2.5 సంవత్సరాలు అయింది. ఈ 6 గ్యారంటీలను ఎప్పుడు అమలు చేస్తారు ముఖ్యమంత్రి గారు? ఏ విధంగా ఇంకా తెలంగాణ ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారు? మీరు అధికారంలోకి వచ్చిందే మోసం పూరిత మాటలతోని. సరే, ఏదో ముఖ్యమంత్రి గారు తొక్కుకుంటూ వచ్చినా, నడుచుకుంటూ వచ్చినా అవన్నీ కళ్ళబొల్లి మాటలు. తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఎందుకు ఇచ్చారంటే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఒకసారి అవకాశం ఇద్దాము అనే ఒక సానుభూతితో మీకు అవకాశం ఇచ్చింది. కానీ మీ పరిపాలన చూస్తే మళ్ళీ 10-15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే వణుకు పుడుతుంది ప్రజలకు. ఇక బడ్జెట్ విషయానికి వస్తే ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా, 12,500 కోట్లు దాదాపు ఏదో బడ్జెట్ చదువుతున్నారు భట్టి గారు. అరే, మీరు లాస్ట్ ఇయర్ మీరు బడ్జెట్లో బీసీలకు పెట్టిర్రు, బడ్జెట్ బాగానే 7,000-8,000 కోట్లు అన్నారు. అందులో రుణాలు ఇస్తున్నామని పెద్ద అడవిడి చేసి అందరికీ వినతి పత్రాలు దరఖాస్తు చేసుకోమన్నారు. ఆ శ్వేతపత్రం బయట పెట్టండి, ఎన్ని వేల కోట్లు ఇచ్చారో, ఆ నిధులు ఎక్కడ మళ్ళీ. నేను ఏమంటున్నా అంటే ఈ బడుగు బలైన వర్గాలు బీసీ ఎస్టీలకు ఏదైతే బడ్జెట్లో కేటాయించారో దానిపైన మొత్తం ఆ నిధులన్నీ పక్కదారి పట్టినాయి. అసలు ఆ బడ్జెట్లో ఓన్లీ అంకెల గ్యారెంటీ. ఇంకా లాస్ట్ ఇయర్కి ఇంకా 4,000-5,000 కోట్లు పెంచారు ఎస్సీ ఎస్టీ బీసీలకు. ఏ విధంగా నిధులు సమకూరుస్తారు? ఎక్కడికి వెళ్ళి తెస్తారు? గతంలో ఉన్నదానికే ఖర్చు పెట్టేదానికి దిక్కు లేదు. కాబట్టి ఇది తప్పుల తరక. ఈ బడ్జెట్ను ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రధానంగా ఈ లోటును ఏ విధంగా పూడ్స్తారో చెప్పే ధైర్యం భట్టి గారికి లేదు. ప్రధానమైన ఎజెండాతో మేము ముందుకు పోతున్నాము. రేజింగ్ అంటున్నారు, 47 అంటున్నారు, 2047 అని, 4th సిటీ అంటున్నారు. ఒక్క రూపాయి కూడా అందులో మీరు పెట్టలేరు. మీరు రాబడి ఖర్చుల కంటే ఎక్కువైపోయింది. ఖర్చులు ఎక్కువైపోయినాయి, రాబడి తక్కువైపోయింది. మీరు ఇప్పుడు ఏవైతే మీరు రాబడి వస్తుందో ఆ రాబడి మీకు గతంలో అభివృద్ధి కోసం ఏవైతే ప్రభుత్వం ఖర్చు పెట్టిందో ఆ వడ్డీలకే పోతున్నాయని మీరే మొత్తుకుంటున్నారు. మరి ఏ విధంగా రాబడిని మీరు ఖర్చు పెడతారు? ఇంకొక ముఖ్యమైన విషయం, మద్యం టెండర్లు, మద్యం పాలసీ ద్వారా బాగానే 1,000 కోట్లు వస్తాయి, 20-30 కోట్లు. అది కూడా ఈ సంవత్సరం లేదు కదా. మరి ఎక్కడికి వెళ్ళి పూడుస్తారు మీరు? ఎన్ని వేల ఎకరాలు అమ్ముతారు? ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఇది అంకెల గారడి. ఇది బడ్జెట్ని ప్రజలు ఎవరు నమ్మరు. ఏదో బడ్జెట్ ప్రవేశపెట్టాలి మాసంలో అన్న విధంగా పెడుతున్నారు, కానీ దాని మీద ఏమాత్రం వీళ్ళకి అవగాహన లేదు. ప్రజలని, ముఖ్యంగా బడుగు బలైన వర్గాల పైన ఏమాత్రం ప్రేమ మాట్లాడారు. దాదాపు 2 సంవత్సరాలలో తెలంగాణ
కాంగ్రెస్ ప్రభుత్వం అంట విదేశీయుల నుంచి దావోస్ నుంచి 5,50,50 కోట్లు అంట నిధులు తీసుకొచ్చిందంట. ఎవరిని మోసం చేస్తారు? ఆ కంపెనీ లేనిది, ఆ కంపెనీల స్థితిగతి లేనిది. భట్టి గారు 5.5 లక్షల కోట్లు దేవునికి ఎరక. కానీ ఇన్నిసార్లు ఫారెన్ టూర్కి వెళ్ళినా మీ ముఖ్యమంత్రి గారైనా, మంత్రులైనా, అధికారులైనా ఆ పర్యటనకు సంబంధించిన నిధులు తీసుకొస్తే చాలండి. మీ 5.5 లక్షల కోట్లు చాలా దూరము. ఈ పర్యటన కోసం ఏవైతే ఖర్చు చేసిరో తెలంగాణ సొమ్ముని అంత వరకు తీసుకురండి, మేము ఒప్పుకుంటాం దానికి. కాబట్టి అంత తప్పుల తరగా దీన్ని నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు.